ఎత్తుకు పై ఎత్తు వేయడమే రాజకీయం. కొందరు నేతలు మైండ్ గేమ్తో ముందుకు సాగుతుంటే మరికొందరు డబ్బుతో రాజకీయాలు శాసిస్తారు. మున్సిపల్ పోరు ముగిసిన ఆదిలాబాద్లో రాజకీయ రగడ చల్లారడం లేదట. బలం ఉన్న బల్దియా పీఠం చేజారిందని కొన్ని పార్టీలు మదనపడుతుండగా నిన్న మొన్నటి వరకు బద్ధశత్రువులుగా ఉన్న వేరువేరు రాజకీయ పార్టీల నేతలు అంతా జతకట్టి అందలమెక్కారు. అనూహ్య మలుపుల మధ్య చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ముగిసి 2 రోజులు గడుస్తున్నా నేతల ఛాలెంజ్లు, తిట్ల పురాణాలు ఆగడం లేదు. కోట్ల రూపాయలు చేతులు మారాయని ఒకరు, నీ రాజకీయ వ్యభిచార భాగోత సీడీలు బయట పెడతానని మరో నేత ఓపెన్ ఛాలెంజ్లు విసురుకుంటున్నారు. ఆదిలాబాద్లో బీజేపీ ఎమ్మెల్యే వర్సెస్ మాజీ మంత్రిగా హీట్ ఎక్కిస్తున్న రాజకీయంపై హెచ్ఎంటీవీ రిపోర్ట్. పోస్టు మున్సిపల్ ఎన్నికల తర్వాత కూడా ఆదిలాబాద్ రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి రాజకీయ ప్రత్యర్థులు పొత్తు పెట్టుకోవడంపై మాటల తూటాలు పేలుతున్నాయి. బల్దియాను ఒడిసిపట్టే క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లో ఒకటి కాగా అతిపెద్ద పార్టీగా నిలిచి కూడా చైర్మన్ సీటును దక్కించుకోలేదన్న బాధ కమలం నేతల్లో కనిపిస్తోంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 49 స్థానాలుండగా చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 26. కానీ ఏ పార్టీకి సొంతంగా పాలకవర్గాన్ని ఏర్పాటు చేసే ఆధిక్యం దక్కలేదు. 21 వార్డులతో బీజేపీ అతిపెద్దగా పార్టీకి అవతరించింది. ఎక్స్ అఫీషియో సభ్యులైన ఎమ్మెల్యే, ఎంపీ ఓటుతో కలిపి బీజేపీ బలం 23కి చేరిన చైర్మన్ సీటు దక్కాలంటే కమలానికి మరో 3 అభ్యర్థుల మద్దతు అవసరం ఏర్పడింది. అయితే స్వతంత్రుల మద్దతు కూడగట్టడంలో కాషాయ నేతలు విఫలం కావడంతో బీజేపీకి ఆదిలాబాద్ చైర్మన్ కుర్చీ అందరి ద్రాక్షగానే మిగిలింది. ఇదే అదునుగా 11 వార్డులో గెలుపొందిన హస్తం పార్టీ గేమ్ ప్లాన్ స్టార్ట్ చేసింది. 6 బీఆర్ఎస్, 6 ఎంఐఎం, 5 స్వతంత్ర అభ్యర్థులతో కూటమిగా ఏర్పడి 27 మంది సంఖ్యాబలంతో చైర్మన్ పీఠం దక్కించుకుంది. మెజారిటీ సభ్యుల బలం ఉండి కూడా కేవలం 3 మద్దతు కూడగట్టడంలో బీజేపీ నేతలు విఫలమయ్యారని ఆ పార్టీ మద్దతుదారులు మండిపడుతున్నారు. స్థానికంగా బీజేపీకి 1 ఎంపీతో పాటు ఎమ్మెల్యే ఉన్నా కేవలం 3 స్వతంత్రుల మద్దతు కూడగట్టి ఉంటే ఆదిలాబాద్ బల్దియాపై బీజేపీ జెండా ఎగురవేసేవాళ్ళమని ఆ పార్టీ మద్దతుదారులు వాపోతున్నారు. నిత్యం ఉప్పు నిప్పులా ఉండే బీఆర్ఎస్ మాజీ మంత్రి జోగురామన్న, కాంగ్రెస్ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డిలు ఒక్కటై బీజేపీ ఆశలకు గండి కొట్టారని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి జోగురామన్న ముడుపులు తీసుకుని బీఆర్ఎస్ సభ్యులను హస్తం పార్టీకి అమ్ముకున్నారని విమర్శలు ఎక్కుపెట్టారు. గతంలో మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన ఆయన కుమారుడు జోగు ప్రేమందన్ను కనీసం ఈసారి కౌన్సిలర్ గా కూడా గెలిపించుకోలేకపోయారని దుయ్యబట్టారు. చైర్మన్ ఎన్నికలో బీజేపీకి మద్దతు ఇవ్వాలని కేటీఆర్ చెప్పినా వినకుండా కాంగ్రెస్ నుంచి కోట్ల రూపాయలు తీసుకుని జోగురామన్న అమ్ముడుపోయారని, అనైతిక పొత్తుతో రాజకీయ వ్యభిచారం చేస్తున్న జోగు మంత్రిగా పనిచేసిన సమయంలో చేసిన అక్రమాలు, భూ కబ్జాలు, రాసలీలల సీడీలు త్వరలోనే బయట పెడతానని బీజేపీ ఎమ్మెల్యే శంకర్ హెచ్చరించారు. బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలకు మాజీ మంత్రి జోగురామన్న సైతం ఇదే తీరులో ఘాటుగా స్పందించారు. 3 మద్దతు కూడబెట్టలేని ఎమ్మెల్యే చేతకాని పనితీరుకు ఇది నిదర్శనమని, బీజేపీ ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడి ప్రజలను మతం పేరుతో మభ్యపెడుతూ నిత్యం సీఎం రేవంత్ రెడ్డి భజన చేస్తూ కాంగ్రెస్ లో చేరేందుకు రూట్ క్లియర్ చేసుకుంటున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేగా పాయల్ శంకర్ ఆదిలాబాద్ పట్టణంలో అనేక భూ కబ్జాలకు పాల్పడ్డారని, ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా బిరుదులు కూడగట్టుకున్న నేతగా ఆదిలాబాద్లో శంకర్కు పేరుందన్నారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, శంకర్ చేతగాని తనం వల్లే బీజేపీ పురపీఠం వదులుకుందని జోగురామన్న ఘాటుగా సమాధానమిచ్చారు. ఇక కాంగ్రెస్ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి సైతం ఎమ్మెల్యే పాయల్ శంకర్పై అదే తీరులో మాటల తూటాలతో ఎదురుదాడికి దిగారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ పుర ఎన్నికల్లో స్థానిక వ్యాపారస్తుల వద్ద కోట్ల రూపాయల్లో చందాలు వసూలు చేశారన్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని, ఎమ్మెల్యే చేతగాని తనం వల్లే బీజేపీ చైర్మన్ పీఠాన్ని దూరం చేసుకుని ఇప్పుడు కాంగ్రెస్ నేతలపై ఆరోపణలు చేయడం సరైంది కాదని కంది శ్రీనివాసరెడ్డి కౌంటర్ అటాక్కు దిగారు. ఇక సోషల్ మీడియాలో వివిధ పార్టీల అభిమానులు పెట్టే వీడియో పోస్టులు దుమారం రేపుతున్నాయట. మాజీ మంత్రి జోగురామన్న 6 గులాబీ పార్టీ సభ్యులను 6 కోట్లకు హస్తం పార్టీకి అమ్ముకున్నారని, సంఖ్యాబలం లేని పార్టీలు ఏకమై బల్దియా పీఠం దక్కించుకున్నాయని ఓ వర్గం దుమ్మెత్తిపోస్తుంటే మెజారిటీ సంఖ్యాబలం ఉన్న బీజేపీ స్వతంత్రుల మద్దతు కూడగట్టేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేసిందని ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలను మరో వర్గం ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో 25 కోట్ల రూపాయల వరకు చేతులు మారాయనేది పొలిటికల్ సర్కిల్లో ప్రచారం సాగుతుంది. ఏది ఏమైనా ఆదిలాబాద్ బల్దియా పోరులో అనైతిక పొత్తులతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తుండగా త్వరలో జరిగే పరిషత్ ఎన్నికల్లో తేల్చుకుందామంటూ సవాలు విసురుకుంటున్నారు నేతలు.